బ్యాక్ టు న్యూస్. బతుకమ్మ ఉత్సవాలకు తెలంగాణ ముస్తాబవుతోంది. ఈ ఏడాది పండుగను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. బతుకమ్మ పండుగ సందర్భంగా ఈసారి కూడా రాష్ట్రంలో మహిళలకు చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. అక్టోబర్ 12 నుంచి బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తామని ప్రకటించారు. గతంలో బతుకమ్మ చీరలపై జరిగిన వివాదాలకు చెక్ పెట్టే విధంగా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. ఈసారి ఈ చీరలన్నింటినీ సిరిసిల్ల మరమగ్గాలపైనే తయారు చేయించనుంది. 80 రకాల జరీ అంచు చీరలు మహిళలకు బతుకమ్మ పండుగ సందర్భంగా అందించనుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 2,80,00,000 రూపాయలను ఖర్చు చేసింది. హైదరాబాద్ మాసప్ ట్యాంక్లోని పురపాలక శాఖ కమిషనర్ కార్యాలయంలో బతుకమ్మ చీరలను కేటీఆర్ పరిశీలించారు. ఈ ఏడాది 95 లక్షల చీరలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే జిల్లాలకు 49 లక్షల చీరలను పంపిణీ చేశామన్నారు. 80 రకాలైన రంగులలో జరీ అంచులతో చీరలను తయారు చేయించినట్లు మంత్రి వివరించారు. మన అక్క చెల్లెళ్ళందరికీ కూడా ఒక చిరు కానుకను ప్రభుత్వ పక్షాన అందజేయడం, అంటే దాదాపుగా 95 లక్షల చీరలను అందజేయడం, ఇవన్నీ కూడా బతుకమ్మ పండుగ సందర్భంగా ఒక కానుకగా ఇవ్వడం. ఇక రెండవది, సిరిసిల్ల పట్టణం కానీ సిరిసిల్ల పరిసర ప్రాంతాలు కానీ అక్కడ ఉండే మరమగ్గాల కార్మికులు కానీ వారి జీవన ప్రమాణాలు పెంచాలి, వారి ఆదాయం రెట్టింపు చేయాలి, దయనీయమైన స్థితిలో ఉన్న ఆ వస్త్ర వ్యాపార పరిశ్రమను ఆదుకోవాలి అనే ఒక ద్విముఖమైన వ్యూహంతో, ఇటు మహిళలకు కానుక, అటువైపు నేతన్నకు ఉపాధి అనే ఒక ద్విముఖమైన వ్యూహంతో సిరిసిల్లాలోని 20,000 మగ్గాలకు మరి 6 నెలల పాటు పని కల్పించే ఒక బృహత్తరమైన కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. మాసప్ ట్యాంక్లోని పురపాలక శాఖ కమిషనర్ కార్యాలయంలో బతుకమ్మ చీరలను ప్రదర్శనకు ఉంచారు. బతుకమ్మ చీరల నాణ్యతపై మహిళల అభిప్రాయాలను తీసుకున్నారు. కొంచెం పట్టు చీరలాగా బాగా అనిపిస్తుంది. ఆడపడుచులకి పట్టు చీర కానుక అన్నట్టు అట్లా బాగా అనిపిస్తుంది. ఈసారి బాగున్నాయి. కొంచెం పట్టు చీరలాగా, పోయినసారి ఏమో డిజైన్ వచ్చినాయి, ఈసారి ప్లేన్ పట్టు చీరలాగా ఉన్నాయి. పోయినసారి అందుకోసమే కదా సార్ ఇప్పుడు ఇట్లా సెలెక్ట్ చేసుకొని మనకు నచ్చినట్టు ఇద్దాము అని అట్లా ప్రిపేర్ అయిపోయి ఇలా చేసింది కాబట్టి బాగుంది. బతుకమ్మ చీరల టెండర్ ద్వారా తమ బతుకులు ఎంతో బాగుపడినట్లు మరమగ్గాల కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పవర్లూమ్ క్లస్టర్లో 16,000 మంది నేత పనివారికి, దాని అనుబంధ కార్మికులకు ఉపాధి దొరికిందని అంటున్నారు. గతంలో భివండి, బొంబాయి తదితర ప్రాంతాలకు పోయి వలస పోయేవాళ్ళం. అక్కడ పని ఇబ్బందిగా ఉండేది. భార్య పిల్లల్ని వదిలిపెట్టి అక్కడికి పోయి చాలా ఇబ్బంది పడేవాళ్ళం. వీడికి వచ్చి ఉన్నాం. ఇన్ని రోజులు పని అంతంత ఉండే. ఇప్పుడు పోయిన సంవత్సరం బతుకమ్మ పండుగ నుంచి ఇప్పుడు కూడా పని బాగుంది. 2,000 వచ్చుడే కష్టం ఉండేది, అట్లాంటిది ఇప్పుడు 5,000 వరకు వస్తున్నాయి. భార్య పిల్లలతో మేము అందరూ సంతోషంగా ఉన్నాం సార్. ఈ ప్రభుత్వం చేసిన ఆలోచన వలన మా అందరికీ చాలా బాగా అనిపిస్తుంది. చాలా పని అనేది ఒకటి అడగంటిపోయిందేమో అనిపించింది. అట్లాంటిది మాకు మా జీవితాల్లో వెలుగు నింపేందుకు ఈ ప్రభుత్వానికి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం సార్. మేము నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా తయారు చేయించిన ఈ చీరలు గత ఏడాది కంటే ఎంతో మెరుగ్గా ఉన్నాయి. ఒక్కో చీర ఖరీదు దాదాపు 300 రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది.